డాకు డాకు మహారాజ్ నందమూరి బాలకృష్ణ 109వ సినిమా నిన్న ఆదివారం జనవరి 12న సంక్రాంతికి రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక సినిమా అంటే ఈ సినిమా వచ్చేసి మొన్న అక్టోబర్ దసరాకే రావాల్సింది, ఎలక్షన్స్ వల్ల షూటింగ్ డిలే అయ్యి ఇప్పుడు వచ్చింది సంక్రాంతికి. ఇక ఈ మధ్య బాలయ్య ఫుల్ ఫామ్లో ఉన్నాడు. అఖండ నుంచి చూసుకుంటే మనము అఖండ అప్పుడు కోవిడ్ తర్వాత సగం ఆక్యుపెన్సీతోనే థియేటర్లో రిలీజ్ అయ్యి అప్పుడు 100 కోట్ల గ్రాస్, అది 100 కోట్ల పైనే, అంటే మొట్టమొదటి 100 కోట్ల సినిమా అయింది బాలయ్యకి. అదే టైంలో అన్స్టాపబుల్, ఆహాలో, ఇలా రెండు అక్కడి నుంచి ఇక తిరుగు లేకుండా పోయింది బాలయ్యకి. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి 2 ఏళ్ల క్రితం సంక్రాంతికి, అది మరో 100 కోట్ల సినిమా అయింది. ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి, అది మరో 100 కోట్ల సినిమా. అలా 3 100 కోట్ల సినిమాలు వరుస హ్యాట్రిక్తో ఉన్నాడు. ప్లస్ 3 సినిమాలు కూడా 70 కోట్ల పైన డిస్ట్రిబ్యూటర్ షేర్ తెచ్చింది. అలాగే 3 సినిమాలు కూడా అమెరికాలో $1 మిలియన్ ఓవర్సీస్లో, అలా ఇన్ని రికార్డులు పెట్టాడు. ఆ తర్వాత వచ్చేసి ఇక ఎమ్మెల్యేగా కూడా వరుసగా 3 సార్లు. ఇలా ఇప్పుడు అన్స్టాపబుల్ 4 మన డిసెంబర్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు సంక్రాంతికి ఈ డాకు మహారాజ్. అంటే ముందు ఈ సినిమా టీజర్ వచ్చినప్పుడు అదిరిపోయింది టీజర్ అప్పుడు. ఆ తర్వాత ఒక పాట వచ్చింది డాకు రేజ్ అనేసి, అది ఓకేగా అనిపించింది నాకు. ఆ తర్వాత ఒక చిన్న పాప పాట వచ్చింది, ఆ పాట మాత్రం భలే నచ్చింది నాకు. ఇక ఆ తర్వాత దబిడి దిబిడి పాట, ఈ పాట బాగా నాకైతే పిచ్చగా నచ్చింది. ఆ బీట్ కానీ ఆ పాట కానీ, ఏమంటే ఆ డాన్స్ మూమెంట్స్కి కొద్దిగా ట్రోల్కి గురైంది సినిమా. బట్ తర్వాత ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ మన రెగ్యులర్ బాలయ్య సినిమా ట్రైలర్ లాగా కాకుండా చాలా సటిల్డ్గా ఉంది, అంతగా క్లిక్ అవ్వలేదు ట్రైలర్. కానీ మొన్న అంటే అనంతపూర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామనేసి అనుకుంటే తిరుపతి ఇన్సిడెంట్ వల్ల క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత మొన్న హైదరాబాద్లో చేశారు, చిన్నగా చేశారు. సెకండ్ ట్రైలర్ వచ్చింది, అది మాత్రం రెగ్యులర్ బాలయ్య సినిమా లాగా పవర్ఫుల్ డైలాగులు, పంచ్ డైలాగులతో అదిరిపోయింది. ఇక సినిమా విషయానికి వస్తే చిన్న సినిమానే, 2.5 గంట ఉంది. గంటం బాబు ఫస్ట్ హాఫ్, గంటం బాబు సెకండ్ హాఫ్. ఓపెనింగ్ సీన్ వచ్చేసి మనకు 1996 అని చూపించారు. అంటే ఇప్పుడు జరుగుతున్న కథ కాదు, 30 ఏళ్ల క్రితం జరిగిన కథలాగా చూపించారు. సో 1996 బ్యాక్డ్రాప్ మదనపల్లిలో జరుగుతున్నట్టు చూపించారు. అంటే మదనపల్లి అన్నారు కానీ అక్కడ షూటింగ్ చేయలేదు, ఎక్కడ ఊటీలో కున్నూరులోనో తీసినట్టున్నారు. లొకేషన్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక అంతే, ఓ సినిమా ఓపెనింగ్ టైటిల్స్ పడుతున్నప్పుడే మంచి మనకు టీజర్లో చూపించిన జంగిల్ ఫైట్, ఆ ఫైర్తో అది చూపించారు. అంటే ఫైట్ మొత్తం చూపించలేదు, జస్ట్ కొంచెం అలా లీడ్ ఇచ్చి వదిలేరు అంతే. బాలయ్యని చూపించి లీడ్ ఇచ్చి వదిలేరు. ఇక అంత కట్ చేస్తే కొన్ని నెలల ముందు అనేసి ఆ చిన్న పాప స్టోరీ స్టార్ట్ అయింది. మనం ఏదైతే పాట చూసామో ఆ పాపది. సో ఒక అరగంట పాటు ఆ పాపది స్టోరీ, ఆ పాప చుట్టూ ఉన్న ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో మనకు ఈ అమ్మాయి చాందిని చౌదరి ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు, సత్య, కమెడియన్ సత్య కానీ, ఇంకా మనకు ఈ ఊర్వశి రతేల హీరోయిన్. ఈ అమ్మాయికి కేవలం ఐటమ్ సాంగే కాకుండా సినిమాలో ఒక క్యారెక్టర్ ఆ అమ్మాయిది. ఇక ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు ఉన్నాడు కదా మన రేసు గుర్రం విలన్ శివారెడ్డి రవికిషన్, అతను లోకల్ ఎమ్మెల్యేగా పెట్టి, అతని తమ్ముడిగా సందీప్ రాజు, అతను మన కలర్ ఫోటో డైరెక్టర్, అతనితో కామెడీ విలన్గా పెట్టి ఆ పాపకి ఏదో ప్రాబ్లం వచ్చినట్టు చూపించి అప్పుడు మంచి ఎలివేషన్తో బాలయ్యని రంగంలోకి దింపారు. ఇక బాలయ్య వచ్చాక ఇక మెల్లమెల్లగా అంటే ఆ ఫ్యామిలీతో బాలయ్య, ఆ పాపతో బాలయ్య, అక్కడ ఒక పాట అవన్నీ పెట్టుకొని మెల్లమెల్లగా మధ్యన ఎలివేషన్స్ ఏదో ఉంది బాలయ్యది ఫ్లాష్ బ్యాక్ అని మనకి ఊరిస్తూ ఎలివేషన్స్ ఇస్తూ చిన్న ఫైట్లు అంటే ఫైట్ లీడ్ ఇస్తున్నారు కానీ ఫైట్ చూపించట్లేదు. అది నచ్చింది నాకు. ఫైట్లు ఏం చూపించట్లేదు, జస్ట్ అలా స్టార్ట్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. అలా చిన్న పాప పాట కూడా అయిపోయింది, స్టోరీ వెళ్తూ ఉంది అసలు. ఆ తర్వాత ఇక కథకి అవసరం లేదు అక్కడ, కానీ మన ఊర్వశి రతేలతో ఐటమ్ సాంగ్ అయితే వచ్చింది. అంటే అది ట్రోల్కి గురైంది కాబట్టి ఆ స్టెప్స్ తీసేశారు పాటలో. సో మంచి పని చేశారు, బాగుంది. పాట మాత్రం అదిరిపోయింది, అదొక్కటే డాన్స్ నంబర్ సినిమాలో. సో ఆ తర్వాత నుంచి ఇక ప్రీ ఇంటర్వల్ బ్లాక్ ఏదైతే ఉందో, అంటే మధ్యన ఇక్కడ మనకు మన మలయాళ యాక్టర్ టామ్ షాకో ఏదో పేరు ఉంది, అతని పేరు మన దసరా విలన్, అతనిది కూడా ప్యారలల్గా ఒక స్టోరీ పెట్టుకున్నారు, అది కూడా బాగానే ఉంది. ఇక ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే బ్లాక్ ఏదైతే ఉందో ఇంటర్వెల్కి,
అక్కడ నాకు మొట్టమొదటిసారి గూస్ బంప్స్ వచ్చాయి. అది కూడా బాలయ్య వల్ల కాదు, మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నారు, కొంతమంది హిందీ యాక్టర్లు ఉన్నారు. మకరంద్ దేశపాండే అనేసి అతను ఒకడు, ఇంకొక యాక్టరు హిందీ చాలా సినిమాలు చేస్తాడు. ప్లస్ మన బిగ్ బాస్ దివి, ఆ అమ్మాయి కూడా, అమ్మాయికి డైలాగులు లేకున్నా బాగానే ఉంది. చాందిని చౌదరి, ఇలా సపోర్టింగ్ క్యారెక్టర్స్తో మనకు ఇంటర్వెల్ బ్లాక్ మంచి గూస్ బంప్ సీను. అక్కడ మనకు బాబీ డియోల్ ఇంట్రడక్షను, మనకు సినిమా ఓపెనింగ్లో ఏదైతే ఫైట్ చూపించారో జంగల్ ఫైట్, అది ఇంటర్వెల్లో జరుగుతుందన్నమాట. సో అలా చూపించుకుంటూ వచ్చారు. అరే భలే ఉంది, అసలు డిఫరెంట్గా ఉంది, అసలు బాలయ్య సినిమానేనా అనిపించింది నాకు. అంటే బాలయ్యది కంప్లీట్ సటిల్ యాక్టింగ్ సినిమాలో. ఇక మొత్తం ఆ పాపది ఫ్యామిలీది అంత సింపుల్, చాలా నీట్గా లాజికల్గా తీసుకెళ్ళిపోయాడు. ఫస్ట్ హాఫ్ అంతా గంటం బావు కేవలం 2 పాటలు పెట్టుకున్నాడు. ఒకటి చిన్న పాప పాట, ఒకటి దబిడి పాట, ఒకటి 2 ఫైట్లు, అంతే. ఇంకా ఫుల్ ఎలివేషన్స్ బాలయ్యకి ఎలివేషన్ ఇచ్చిన ప్రతిసారి బ్యాక్గ్రౌండ్లో తమన్ స్కోరు అదిరిపోయింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు తమన్ ఎందుకు బాలయ్య అనేసరికి రెచ్చిపోతాడు అసలు. నిన్న ఆలగడ్డలో ఒక థియేటర్లో స్పీకర్ బాక్సులు పగిలిపోయాయి నిన్న. అప్పుడెప్పుడో అఖండాకి అమెరికాలో బాక్సులు బద్దలయ్యాయి స్పీకర్ బాక్సులు, ఇప్పుడు నిన్న ఆలగడ్డలో అయింది ఇలా. ఇక ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది అనుకుంటే అస్సలైన డాకు మారా సినిమా చూస్తున్నానని మర్చిపోయాను నేను. ఇంటర్వెల్కి డాకు అని వేరే వాళ్ళు గుర్తుపట్టి క్యారెక్టర్ సినిమాలు డాకు మహారాజ్ అన్నప్పుడు, అరే డాకు మహారాజ్ సినిమా కదా, అసలు కథ ఉంది కదా సెకండ్ హాఫ్లో అనుకుంటే, ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఏది డాకు మహారాజ్ ఎపిసోడ్. ఇంకా అది అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో చంబల్లో స్టార్ట్ అయినట్టు, అంటే మన హీరో ఇక్కడ రాయలసీమ నుంచే వెళ్ళినట్టు చూపిస్తారు. అక్కడ మనకు ఈ ప్రజ్ఞా జైస్వాల్, ఈ శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోలు, ఇంకొంతమంది విలన్స్. అక్కడ ఆ స్టోరీ నీట్గా, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నా థంబ్నెయిల్లో పెట్టినట్టు నీటి కోసం పోరాటం అనేది, అంటే 30 ఏళ్ల క్రితం ఇప్పటికీ ఉంది నీటి ప్రాబ్లము కొన్ని ఏరియాల్లో. సో 30 ఏళ్ల క్రితం అంటే ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉంది. సో ఎస్పెషల్లీ ఎడారి లాంటి ప్రాంతాలైన చంబల్లో ఎక్కువ. సో మంచిగా అది పెట్టుకున్నాడు. అది పెట్టుకొని దాని చుట్టూ కథ అల్లుకొని, అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక పాప కోసం ఫ్యామిలీ కోసం పోరాడుతుంటే హీరో, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక ఊరి కోసం, అంటే కొన్ని ఊర్ల కోసం పోరాడతాడు. అలా నీట్గా చూపించారు. అది బాగా ఎమోషనల్గా, అంటే ఇంకా అక్కడంతా ఇంకా విలనిజము, ఇక ఊరు నాశనం కావడము, జనాలు చనిపోవడము, హీరో మంచి చేయాలనుకున్న హీరో ఇక మంచి చేయలేక డాకు అవతారం ఎత్తడం. ఇక అక్కడి నుంచి అంటే డాకుగా మారినప్పుడు వచ్చే ఆ ఫైట్ సీన్ కానీ, అంటే యాక్చువల్గా ఈ సినిమాకు బీజం ఆదిత్య 369లో బాలయ్యది ఒక గెటప్ ఉంది. శ్రీకృష్ణదేవరాయలు కాకుండా ఇంకో బాలకృష్ణని కాపాడడానికి నల్లటి ముసుగేసుకొని నల్లటి బట్టల్లో వస్తాడు. ఆ గెటప్ ఇచ్చాడంట బాబీకి. ఆ గెటప్ మీద సినిమా తీయమంటే అతను దాన్ని బేస్ చేసుకొని కథ రాసుకున్నాడు. ఇక డాకుగా మారినప్పుడు నాకైతే బొబ్బిలిపులిలో సీనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చాడు. ఆ గడ్డము, ఆ హెయిర్ స్టైలు, ఆ కాస్ట్యూమ్ అంతా చూస్తే నాకు ఆదిత్య తీక్షణని గుర్తు రాలేదు, కానీ బొబ్బిలిపులి గుర్తొచ్చింది సీనియర్ ఎన్టీఆర్ది. ఇంకొకటి నిప్పురవ్వలో బాలయ్య గెటప్ గుర్తొచ్చింది, ఆ నామం పెట్టి ఆ గడ్డంతో. ఇక అంతే, ఆ ఫ్లాష్ బ్యాక్లో నీట్గా మామూలుగా ఉన్న బాలయ్య మనకు డాకుగా ఎలా తయారు. అక్కడ శ్రద్ధా శ్రీనాథ్ సైడ్ నుంచి మంచి ట్విస్ట్ పెట్టుకున్నారు. ఒకటి ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగా వచ్చింది. ప్రజ్ఞా జైస్వాల్ది ఓకే బాగానే ఉంది. యాక్షన్ గీక్షన్, అక్కడ ఒక పాట ఏదో డాకు మహారాజ్ టైటిల్ ట్రాక్ డాకు రేజ్, ఆ పాట బీట్ అయితే అదిరిపోయింది. ఆ పాట నీట్గా వెళ్ళిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక ఇక ప్రీ క్లైమాక్స్ ఫైట్, అంతే సింపుల్గా వెళ్ళిపోయింది సినిమా. ఆ చిన్న పాప కూడా బల చేసింది, అసలు యాటిట్యూడ్ బల చూపించింది ఆ చిన్న పాప. నాకైతే బాగా నచ్చింది. అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినా కానీ డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు బాలయ్యని. బాబీ కొల్లి 2 ఏళ్ల క్రితం సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య చిరంజీవితో మంచి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ బాలయ్యతో ఈ సంక్రాంతికి మరో హిట్ కొట్టాడు. అంటే బాబీ వచ్చేసి చిరంజీవి ఫ్యాను, కానీ ఈ సినిమా ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశి వచ్చి బాలయ్య వీరాభిమాని. సో ఎలా తీస్తారా అని డౌట్ ఉండింది, కానీ బాగా తీశారు. మంచి సబ్జెక్టు, మంచి ఫ్యామిలీ సబ్జెక్టు విత్ రెగ్యులర్గా ఉండే బాలయ్య మాస్ డైలాగ్స్, ఫుల్ యాక్షన్ సీన్స్. అంటే మరీ ఓవర్ ద టాప్ లేకుండా డైలాగ్స్ కానీ యాక్షన్ కానీ సటిల్గా తీశారు, లాజికల్గా తీశారు. ఎక్కడ ఒక లాజిక్ మిస్ అవ్వకుండా, ఎక్కడ ట్రోల్ అయ్యే మెటీరియల్ ఇవ్వకుండా చాలా బాగా తీశారు. నాకైతే నచ్చింది. అందరికంటే బాలయ్య మాత్రమే కాకుండా సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి
ఎస్పెషల్లీ హీరోయిన్స్ కానీ సపోర్టింగ్ చేసిన వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో. ఏదో నామకే వాస్తే పెట్టకుండా బాగా వాడుకున్నారు అందరిని, అది నచ్చింది. ఇక మెయిన్ హైలైట్ ఈ సినిమాకు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడు తమను. ఇక బాబీ ఓకే, అతనే రైటర్ డైరెక్టర్ కాబట్టి ఇక బాలయ్య గురించి చెప్పేదేముంది. ఇక అతను అంటే మంచి టైం నడుస్తుంది బాలయ్యది. ఇక డబల్ హ్యాట్రిక్ షురు. ఇక నెక్స్ట్ అఖండ 2 కూడా వస్తుంది. ఆ తర్వాత ఇంకా 111వ సినిమా ఏదో తెలియదు కానీ డబల్ హ్యాట్రిక్ కంప్లీట్ చేస్తాడు 100%. సో చూడండి ఖచ్చితంగా. నాకు అంటే ఒకసారి హై ఇచ్చింది ఇంటర్వెల్ బ్లాక్. ఇక మిగతా సినిమా అంతా బాగా నచ్చింది. ఇంకొంచెం హై ఇచ్చింటే 4 ఇచ్చామని రేటింగ్, బట్ ప్రస్తుతానికి గుడ్ అని చెప్పి 3 రేటింగ్స్ సరిపెడుతున్నాను మన డాకు మహారాజ్. సో చూసేయండి. ఫ్యాన్స్కి అయితే పండగే, బాలయ్య ఫ్యాన్స్కి. బట్ న్యూట్రల్ ఆడియన్స్కి కూడా సినిమా నచ్చుతుంది, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్కి, లేడీస్కి అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. ఓకే, బాయ్.